తారీఖు వరకు రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారట. మొత్తం ఇప్పటికే ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున రాబడులు వస్తున్నాయి. మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని చెప్పారు కదా. అందులో భాగంగానే చెక్కులు ఇస్తారట. ఇది వడ్డీ లేని రుణాల చెక్కులు నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇచ్చేసారు. 5,000 ఈవీ ఆటోలు ఇస్తామని చెప్పేసి మహిళలకే కేటాయిస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 200 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దాదాపు ఆర్టీసీకి 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక మహిళలకు ఆర్టీసీ నుంచి రాబడులు వచ్చేలాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ నుంచి మహిళలకు లాభాలు వచ్చేలాగా కూడా పెద్ద ఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందజేసేలాగా ఇప్పటికే కరెంటు బస్సులు ఈవీ ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు అప్పచెప్పారు. త్వరలో కూడా ఏమంటారు బ్యాంకు లింకేజీ, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తాం. మహిళా రచయితలు కవులు రాసిన మహాలక్ష్మి పుస్తకాన్ని కూడా ఆయన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం సీతక్క ఆవిష్కరించారు. మొత్తం నేను అద్దె బస్సుల ద్వారా రావాల్సిన 100 అంటే 1 కోటి రూపాయల చెక్కుని డిప్యూటీ సీఎం మహిళా సంఘాలకు అందజేసిండు. సో ఇట్లా 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తామని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి చెప్పే ఈ వార్త చూడొచ్చు మనం. ఇది ఇట్లా ఉంటే